రిలేషన్‌షిప్‌లో భార్యాభర్తల మధ్య మేజర్‌గా 2 రకాల నీడ్స్ ఉంటాయండి. ఒకటి ఫిజికల్ నీడ్స్, ఇంకొకటి ఎమోషనల్ నీడ్స్ అండి. ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ అంటే అదొక హగ్ కావచ్చు, ఒక కిస్ కావచ్చు, లేకపోతే ఒక ఇంటిమేట్ టైం కావచ్చు, అదేదైనా ఫిజికల్ నీడ్. అండ్ ఎమోషనల్ నీడ్స్ అని మళ్ళీ వేరే ఉంటాయి. నేనేమంటున్నానంటే వీటిల్లో ఏది మీట్ అవ్వకపోయినా, అటు భార్య తరపు నుంచైనా సరే, ఇటు భర్త తరపు నుంచైనా సరే, ఏ నీడ్ మీట్ అవ్వకపోయినా అది పైలప్ అవుతుందండి. అది పైలప్ అయ్యి ఏదో ఒకరోజు ఆర్గ్యుమెంట్లో అది బయటికి వస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ని మీరు పట్టించుకోలేదనుకోండి, ఒక రూమ్ని మీరు క్లీన్ చేయట్లా, అసలు అంతగా పట్టించుకోవట్లా, ఆ రూమ్లో చెత్తా చెదారం పెరిగిపోతుందా, పెరిగిపోదా, బూజు పడుతుందా, పట్టదా? నా ఆ రూమ్ పాడవుతుంది, పాడైంది, ఆ చెత్తా చెదారం అక్కడే ఉంటుందనుకుంటున్నారా? ఆ వాసనంతా పక్క రూముకు పాకుతుంది. ఎస్ ఆర్ నో? ఇమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ నీడ్స్ గనక మీట్ అవ్వకపోతే అది ఆ రిలేషన్షిప్లో పార్ట్నర్స్ మధ్య కనెక్షన్ని కట్ చేస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ చాలా ఈజీ, అంటే మీట్ అవుతున్నామా లేదా అని తెలుసుకోవటం చాలా ఈజీ. కానీ ఇమోషనల్ చాలా చాలా కష్టం అండి. దానికి ఎక్స్పర్ట్స్ అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే రిలేషన్షిప్కి ఒక సైన్స్ ఉంది. రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా, పీస్ఫుల్గా, లేకపోతే ప్యాషనేట్గా, ఇంటిమేట్గా, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే సైన్స్ ఉంది. మెన్ మైండ్ ఈజ్ డిఫరెంట్, ఉమెన్ మైండ్ ఈజ్ డిఫరెంట్. ఆ సైన్స్ తెలిస్తే చాలా బాగా ఉంచుకోవచ్చండి. కానీ అది చాలామందికి తెలియదు.